జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సుమట్ల ధర్మరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం జగిత్యాల జిల్లా కొండగట్టులో వారాహి వాహనానికి పూజలు నిర్వహించారు. అదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవాలయాలన్నింటిలో కూడా వేదార్చనల మధ్య ప్రచార రథాలకి అన్ని నియోజకవర్గాల వాహనాలు కూడా పూజలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఉంగుటూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పస్తమట్ల ధర్మరాజు మనతో ఒకటి ఉన్నారు. ఆయన గారికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు కొండగట్టులో వారాహి వాహనానికి పూజలు నిర్వహించారు. అయితే గతంలో ఎన్నో అడ్డంకుల మధ్య ఆగిపోయింది. ఈరోజు తన యాత్ర ప్రారంభించడానికి లక్ష్మీ నరసింహస్వామి గుడిని అక్కడి నుంచి ధర్మపురిలో దర్శించుకొని తన యాత్రను ప్రారంభిస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? మనకి వారాహి యాత్ర ఎక్కడ ఆగలేదు. మనకి వచ్చేసరికి ఈరోజు మంచి ముహూర్తాన్ని పెట్టుకుని ఎక్కడైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ స్పృహ కోల్పోవడం జరిగిందో పునర్జన్మ అనుకుని భావించి ఏ కార్యక్రమం చేసినా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి పూజ చేసి ప్రారంభిద్దామని ఈరోజే ప్రారంభించాం మేము. ఆ వాహనాన్ని కూడా ఎవరు ఆపడానికి సరిపోరు. మాకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కుతోనే మేము వాహనాన్ని ముందుకు ప్రచారానికి తీసుకెళ్ళి ముందు చేస్తాం. అలాగే ఎవరైనా దాన్ని ఆపాలని చూస్తే మన ఆపాలని దేనికి చూస్తారో వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎక్కడ బయటపడుతుందో అనే వాళ్ళ కంగారుబాటుతనంతోనే వాళ్ళు ఆపడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఈ వారాహిని ఆపలేరని నేను మనవి చేసుకుంటున్నాను. మా నాయకుడు ఏ పని చేసినా రాజ్యాంగబద్ధంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఈ వారాహి యాత్ర కూడా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఎదరికెళ్తాం. మా ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో మేము కూడా పట్టంపాడు గ్రామంలో అభయ ఆంజనేయ స్వామికి ఆయనకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఏ ప్రభుత్వం కూడా ఆయన్ని నియంత్రించకుండా మంచి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఆ ధైర్యాన్ని ఆయనకి ఆరోగ్యాన్ని అన్నీ సహకరించాలని ఆంజనేయ స్వామికి మేము ప్రత్యేక పూజలు చేసాం మేము. అదే మొత్తం మీద ఈ యాత్రకి కొంతవరకు వారాహికి వెహికల్కి కానీ యాత్రకు కానీ పర్మిషన్స్ ఇవ్వని పరిస్థితి కనపడుతుంది కదా, దాన్ని ఎలా మీరు యాత్రను కొనసాగిస్తారు? అంటే మనకి భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా ఒకటే. అప్పుడు తెలంగాణలో అన్ని పర్మిషన్లు వచ్చినాయి. అక్కడ ఉన్న మనకి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా అధికారికంగా చెప్పడం జరిగింది. దానికి అన్నీ ఉన్నా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పింది. దానికి వీళ్ళకి మన రాష్ట్రంకి వచ్చేటప్పటికి మనం ఏం పాకిస్తాన్లోకి వెళ్ళట్లేదు. మనం ఉన్నది స్వతంత్ర భారతదేశంలో. మన రాష్ట్రంలో ఎందుకు అడ్డంకులు ఉంటాయి? మేము చట్టబద్ధంగా రూల్ ప్రకారంగా చేసిన వాహనానికి ఎట్టి పరిస్థితుల్లో అడ్డంకులు కలగజేయరు. అది వాళ్ళే తెలుసుకుంటారు. వాహనాన్ని చూడకుండా ఎక్కడో అపోహలు పోయి అది ఉండి ఇది ఉండి వాళ్ళకి ఏంటంటే ఎవరిని కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళ చేస్తున్న అవినీతిని ప్రజలకి తెలియకూడదనే ఉద్దేశంతో ఎవరిని కూడా ప్రచారం చేసుకునేకుండా చేద్దామనే అనగదొక్కి ధోరణిలో ఒక నియంత్రణ పరిపాలన జరుగుతుంది. దానికి మనం ఎప్పటికీ వైసీపీ వాళ్ళు 175 నియోజకవర్గాల పేర్లు కూడా తెలియదు. 175 నియోజకవర్గాలు ఎలా పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ అని కొంత అవాకు చవాకులు చేసిన సందర్భాలు ఉన్నాయి కదా, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు వీళ్ళ చేస్తున్న అవినీతిని తట్టుకోలేకే అందరూ కూడా బయటకు వచ్చారు. మా పవన్ కళ్యాణ్ గారు అన్నిటిలో కూడా ఆయన ఆలోచన మేరకు ఆయన మన రాష్ట్ర భవిష్యత్తు ఎలా బాగుంటుందో దాని గురించి నిర్ణయించుకునే ఆయన చేసే అడుగుజాడల్లో మేమందరం కూడా మా జన సైనికులందరం కూడా ముందుకెళ్తామని చెప్తున్నాను. అయితే మొత్తం మీద చూసుకుంటే ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా యాత్రను కొనసాగించి ప్రజల యొక్క గొంతును తమ గొంతుగా వినిపించే దానికి ఈ యాత్రని ప్రారంభిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనుతో చైతన్య, స్వతంత్ర, ఉంగుటూరు నుంచి.